మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మరి కుంభరాశి వారికి నవంబర్ 4 ఒక వ్యక్తి సాయంకాలం సమయాన కాల్ చేస్తాడు. మరి ఆయన చెప్తాడు ఏదో ఒక మాట, కానీ ఆ మాట వెనుక దాగి ఉంది మీ యొక్క జీవితమైనటువంటి అద్భుతమైనటువంటి రహస్యం. మరి ఆ మాట ఏమిటి, ఆ వ్యక్తి ఎవరై ఉంటారు, మరి ఆ వ్యక్తి చెప్పేటువంటి మాట ఏమిటి? మరి అలాంటిది నవంబర్ 4న కుంభరాశి వారి యొక్క జీవితంలో సాయంకాలం సమయంలో వీరికి ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి, ఇది మరి ఏ సమయంలో వీరికి జరుగుతుంది అనే పూర్తి అంశాలపై ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ వీడియో మొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు శివనామస్మరణ చేస్తే ఈ కార్తీక మాసంలో కుంభరాశి వారి యొక్క జీవితంలో కొత్త మలుపులు తిరగబోతున్నాయి. మీరు ఊహించని మార్పులు మీరు కూడా ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేరు. సో ఓం నమఃశివాయ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి కుంభరాశి వారికి నవంబర్ 4న ఈ రోజున మీ జాతకంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన చోటు చేసుకుంటుంది. ఈ రాత్రి ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు. ఆ వ్యక్తి ఆయన చెప్పే మాటలు విన్న వెంటనే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన చెబుతున్నటువంటిది మాటలు మంచా చెడ్డదా అది మీరు కూడా ఊహించలేరు, కానీ విషయం మాత్రం ఖచ్చితం. ఒక ఫోన్ కాల్ తర్వాత మీ జీవితంలో జరిగేది ఇదే అనడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. మరి కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల్లో పుట్టినవారు, శతభిష నక్షత్రం మొదటి 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో పుట్టినవారు మాత్రమే మనకి కుంభరాశి కిందకైతే వస్తారు. కుంభరాశి రాశి చక్రాల్లోనే 11వ రాశి. మరి కుంభరాశి అంటేనే నీరు. నీరుని పట్టుకుంటే అంటే నీరుని పట్టుకున్న కుండ అనేదని అర్థం. కానీ ఆ కుండలో నీరు కాదు, జ్ఞానము, ఆలోచన, అంతర్ముఖం, దూరదృష్టి, తెలివితేటలు, ఐడియాలు ఉంటాయి. ఈ రాశివారు ఆలోచనలో ప్రపంచంలోనే జీవిస్తారు. వీరు మౌనంగా ఉంటారు, కానీ ఒక్కసారి మాట్లాడితే అందరినీ ఆశ్చర్యపరుస్తారు. వీరి మనసు ఎల్లప్పుడూ కూడా ముందే ఆలోచిస్తూ ఉంటుంది. మీ యొక్క జీవితంలో మార్పులు ఒకసారిగా వస్తాయి. పుట్టినరోజు లాంటి రోజుల్లో కాదు, సాధారణమైన రోజుల్లోనే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. మరి ఈ నవంబర్ 4న అలాంటి రోజే. మరి కుంభరాశి వారు బయట చల్లగా కనిపించిన లోపల పెరిగే అగ్ని లాంటి వారు. వీరు ఎవరిని నమ్ముకుంటారో ఒకసారి నమ్మితే చివరి వరకు కూడా నిలబడతారు. వీరికి ముందే జ్ఞానము, ఆలోచన, ఐడియా. ఆ రాత్రి నవంబర్ 4న వీరు ఊరికే మించినటువంటి సంఘటనలు జరుగుతాయి. ఒక ఫోన్ కాల్ వీరి ఆత్మను తాకుతుందంటే మీరు నమ్ముతారా? మరి ఆ వ్యక్తి ఎవడే ఉంటాడు? మరి కాల్ చేసేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి కాల్ వీరికి చేస్తారు? మరి ఆ ఫోన్ చేసేటువంటి వ్యక్తి విషయంలో వీరికి కావాల్సినటువంటి మార్గం ఏమిటి? ఆ వ్యక్తి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంటే, ఆ వ్యక్తి ముఖ్యంగా వీరి జీవితంలో కొత్తగా వచ్చినవాడు కాదు. ఇప్పటికే ఒకసారి మాట్లాడి ఉంటారు, కానీ తర్వాత మౌనం పాటిస్తాడు. ఆయన మీ యొక్క పాత భావనలు కలిగి ఉంటాడు. మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఐడియాలు తనకి మొత్తం తెలుసు. నువ్వు మంచివాడివా లేదా చెడ్డవాడివా, నువ్వు ఎలా ఉంటావు, ఏం చేస్తావు, ఎలా నడుస్తావు, ఎలా జీవిస్తావు, ఏ విధంగా మాట్లాడతావు, ఏ విధంగా నువ్వు నిలబడతావు అనేది ఆయనకి పూర్తిగా తెలుసు అనమాట. ఆయన కాల్ చేయడానికి గల కారణం ఒకటే. ఇది మీ యొక్క జీవితంలో చూస్తే కొంతమంది ఇది పాత స్నేహితుడి రూపంలో అయి ఉండొచ్చు, కొందరికైతే పాత ప్రేమ రూపంలో కూడా జరగవచ్చు, మరి కొందరికైతే ఉద్యోగ సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా మిమ్మల్ని చూసినటువంటి మీ యొక్క ఫాదర్ గారి యొక్క స్నేహితులు కూడా అయి ఉండొచ్చు. ఆయన మీపై పాత భావన కలిగి ఉంటుంది. ఆయన కాల్ చేయడానికి గల కారణం ఏంటంటే మీ జీవితంలో ఒక మార్పు జరగబోతుంది. ఆయన కూడా ఎక్కడో మీరు పడుతున్నటువంటి బాధలు, పడుతున్నటువంటి కష్టాలు, పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా గ్రహించి మీకు ఇప్పుడు ఒక కొత్త అవకాశాన్ని అందించబోతున్నాడు. మరి ఆయన ఏం చెప్తున్నాడు? ఆ ఫోన్లో మొదట సింపుల్గా మాట్లాడతాడు. ఎలా ఉన్నావు, చాలా రోజులైంది, ఇలా మొదలు పెడుతున్నావు, ఎలా చేస్తున్నావు అని. కానీ కొద్దిసేపటి తర్వాత ఆయన చెప్తాడు, జాగ్రత్తగా ఉండు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో నీకు నష్టం చేయబోతున్నారు, నీకు రావాల్సినటువంటి అవకాశాలు నీకు రానికుండా చేస్తున్నారు. ఆ మాట విన్న వెంటనే నీ మనసులో పెద్ద షాక్ వస్తుంది. ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నారు? మరి నేను ఎవరికీ నష్టం చేయలేదే,
మరి ఎవరికి నేను ఏ బాధను పెట్టలేదే, మరి ఎందుకని నన్నే ఇలా బాధ పెడుతున్నారని ఒక ఆలోచన మీకు ముందుగా అనుమానాలు మొదలవుతాయి. ఇక్కడే మీకు సస్పెన్స్ మొదలవుతుంది. ఆయన చెప్పిన మాటలు పూర్తిగా నిజమా, లేక నన్ను భయపెడుతున్నాడా అని ఒక ఆలోచన. ఇది మంచిదా చెడ్డదా అంటే ఆ మాటలకు భయపడి భయానకంగా అనిపించిన వాస్తవానికి అది ఒక హెచ్చరిక అని మీరు గమనించాలి. ఇది ఒక రక్షణ సంకేతం అని కూడా మీరు గమనించాలి. ఈ ఫోన్ కాల్ వలన ఏదో పెద్ద తప్పులు చేయకుండా ఆగిపోతారు. ఉదాహరణకి ఎవరో కొత్తగా మీలో పెట్టుబడి పెడతాం గురించి మాట్లాడతారు, లేదా మీరు ఒక కొత్త ఆఫర్ రావడం, ఒక ఉద్యోగ అవకాశాల్లో మీరు తెలిసి చేస్తున్నటువంటి పొరపాట్లు, లేదా వ్యాపార రంగంలో మీరు పెడుతున్నటువంటి పార్ట్నర్షిప్లకు సంబంధించినటువంటి వ్యతిరేకాలు, మరి మీరు అంగీకరించబోతుంది అనేది కూడా మీరు ఆలోచనలు కూడా ఆపేస్తుంటుంది. తర్వాత తెలిసేది ఏమిటంటే ఈ యొక్క ఆఫర్ కానీ ప్రపోజల్ వెనుక పెద్ద మోసం ఉందని. అప్పుడే మీరు గమనిస్తారు, ఇన్నాళ్ళుగా నేను పడింది, ఇన్నాళ్ళుగా నేను చేసిన కష్టం మొత్తం వృధా అవుతుందా, నేను బాధపడాల్సిందేనా, నేను నష్టపోవాల్సిందేనా, నా జీవితం ఇంతేనా అని ఒక ఆలోచన మిమ్మల్ని మరింత ఇబ్బందికరంగా కూడా మారుస్తూ ఉంటుంది. సో కుంభరాశి వారు ఏంటంటే ఈ నవంబర్ 2025న బుధశని యోగం అనేది ఉంటుందన్నమాట. ఇది అరుదైన జ్యోతిష్య స్థితి. జ్ఞానము పెరుగుతుంది, మానసిక పరీక్షలు కూడా వస్తాయి. ఈ నెలలో మీకు 2 విషయాలు నేర్చుకుంటారు. అది ముఖ్యంగా ఈ నవంబర్ 3న ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలో తెలుస్తుంది. ఎవరి మాట నిశ్శబ్దంగా రక్షణగా మారుతుందో కూడా తెలుస్తూ ఉంటుంది కుంభరాశి వారికి. సో ఈ కాల్ వలన మీ జాతక రేఖలో దిశ మార్పుగా జరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుని మలుస్తాయి. మరి కుంభరాశి వారికి ఈ కాల్ యొక్క రహస్యము, ఆ వ్యక్తి కేవలం ఒక మనిషి కాదు, ఆయన ద్వారా విశ్వం మీకు సందేశం ఇస్తుంది. ఆయన మాటలు మీ యొక్క భవిష్యత్తుని మార్గానికి సూచిస్తూ ఉంటుంది. కానీ ఒక జాగ్రత్త ఏంటంటే మిమ్మల్ని మాటల్లో భయపడేటువంటి వ్యక్తిత్వం కాదు, ఆలోచించి వినాలి. ఆ రోజున నవంబర్ 4 రాత్రి 9 గంటలలోపు తర్వాత కానీ 9 గంటలలోపు కానీ మీరు ఒక దీపం వెలిగించి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. అలా జపిస్తే ఆ యొక్క శివుడు మీకు ఎప్పుడు కూడా అనుగ్రహం ఇస్తాడు. ఒక్క దీపం వెలిగిస్తే మీ జీవితంలో 1,000,000 దీపాలు వెలిగించినంత పుణ్యం కూడా దక్కుతుంది. మీ అంతర్మనసును ఏది సరి ఏది కాదు అన్నది కూడా స్పష్టంగా చూపిస్తూ ఉంటుంది. సో మిత్రులారా, ఈరోజు మనం చెప్పేది ఏంటంటే ఇది నీ కుంభరాశి వారికి నవంబర్ 4న మీ జీవితంలో కలిగేటువంటి ఒక అవకాశాలను ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి సమయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మరి మీరేం జాగ్రత్తలు తీసుకోవాలి? మరి ఆ జాగ్రత్తల వల్ల ఏమేమి ఉంటాయి అని అంటే ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఆయన ఫోన్లో చెప్పే మొదటి మాటలు సాధారణంగా అనిపించిన ఒక్కసారి ఆ మాట ఇటువంటి సమయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని మీరు చూసుకోవాలి. మీ హృదయంలో ఏదో సంకేతకంగా మోగుతుందని మీరు గమనించాలి. ఎవరి గురించి అంటున్నారు, ఏం జరుగుతుంది అని మీరు ఆలోచించాలి. ఆ మాటలో వెనుక దాగి ఉన్నటువంటి మీ యొక్క భవిష్యత్తును రక్షించేటువంటి సంకేతకాలు ఏమిటి అనేది కూడా మీరు చూసుకోవాలి. ఇక జీవితంలో కొన్ని ఫోన్ కాల్స్ భయపెట్టవు, కొన్ని రక్షిస్తాయి కూడా. ఆ ఫోన్ కాల్ ఆయన చెప్పిన ఒక్క మాట ఇటీవల సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మీ జీవితంలో ఒక పెద్దగా తప్పుడు నిర్ణయాన్ని అడ్డుకుంటుంది. మరి అలాగే మీ యొక్క జీవితంలో కలిగేటువంటి అవకాశాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఆయన వాక్యం మీద ఒకటే ఇటువంటి సమయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇది భయం కాదు, విశ్వం మీకు ఇచ్చినటువంటి ఒక హెచ్చరిక. మేము చెప్పిన విషయాలు మీకు గనక ఉపయోగపడితే, కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకు షేర్ చేయండి. అలాగే ఓం నమఃశివాయ అని మీరైతే కామెంట్ చేయండి. నేను చెప్పినట్టుగా దీపం వెలిగించండి, మీ లైఫ్లో ఉన్నటువంటి అంధకారం పూర్తిగా తొలగిపోతుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.